నేను నా పూర్ణ హృదయంలో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదను. దేవుడ ఎదుట నిన్ను కీర్తించదను. కీర్తనలు 138 ఒకటో వచ్చు. మంచి దారి మంచి దేవుని స్థితించడానికి మనం కృషి అవకాశం విశాల మంచి దేవుని స్థితించదు. కీర్తన 150 ఒకటో వచ్చు. అన్నిటి కాలం ఉన్న దేవాన్ని మొదలెట్టినప్పుడు నాకు ఉత్తరం నీవు నిశ్చయంగా నీ చేతుల కష్టాన్ని నమ్మకం నీవు దాని రోజు మేల్కాదు. చిత్రం 25 నిత్యం నేను స్థుతించాను. నీ పక్కన 1000 మంది పడినాడు, నీ చుట్టుపక్కల 10,000 మంది కొలేదు. ఏ అపాయం లెక్కదు. నీ పడగాలను తీసుకున్నా పక్షి నువ్వు ప్రతిఫలం పొందదు. కృప మన ఏళ్ళ హెచ్చులో ఉన్నది. ఆయన విశ్వాసం నిరంతరం కవి నాకు చూపించాను. నేను నీకు చూడలేదు. చాలా మనకు ఆమె సమయం రామాయణం సమయం చేశాడు. రాముడికి సంతోషం. నా హృదయం నీకు నచ్చడానికి నా బాగా మారుతుంది. ఇవన్నీ చెప్పినా 1 2 3 4 5 6 ఇవన్నీ చెప్పినా మరియా ఇవన్నీ చెప్పినా నేను దేవుని ఎప్పుడు స్తుతించందుకే, నేను దేవుని ఎప్పుడు స్తుతించందుకే. నేను దేవుని బిడ్డనే, నేను దేవుని బిడ్డనే. ఏ డమ్ 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 నే డ్రమ్సే కొట్టినా, ఏ టక్ 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 నే క్లాప్స్ కొట్టినా, ఏ జై 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 నే జై నే చెప్పినా నేను దేవుని ఎప్పుడు కీర్తించందుకే, నేను దేవుని ఎప్పుడు కీర్తించందుకే. నేను దేవుని బిడ్డనే, నేను దేవుని బిడ్డనే. అదే